హాయ్ అండి. ఈరోజు ఇడ్లీని కొంచెం వెరైటీగా ఇలా అరటాకుల్లో చేశాను. ఇలా అరటాకుల్లో చేసిన దానికి ఇంకా అలాగే ఇడ్లీ పాత్రలో చేసిన దానికి టేస్ట్లో ఏమైనా డిఫరెంట్ ఉంటుందా అనేది వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లో అయితే అరటి చెట్టు ఉంది. ఇంకా అంతకుముందుకైతే ఇలా అరటాకుల్లో ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై చేశాను. టేస్ట్ బాగుంది. ఒక అరటాకు తీసుకొని దాన్ని అయితే మిడిల్లోకి కట్ చేసి ఇంకా ఇలా అయితే స్క్వేర్ లాగా కట్ చేశాను. ఇవి అయితే డబ్బులు పెట్టాను అనమాట అరటాకులు. ఇంకా ఫస్ట్ ఇది ట్రై చేశాను కానీ అదైతే రాలేదండి. అది అరటాకు ఊరికనే చిరిగిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం అరటాకు మొత్తాన్ని వేడి చేసేసాను. అప్పుడు మనం ఎలా బెండ్ చేసినా కానీ అదేం చిరిగిపోదు, బాగుందన్నమాట. అరటాకునైతే ఖచ్చితంగా ఫస్ట్ వేడి చేసేయాలి. వేడి చేస్తేనే అది మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, చిరగకుండా. ఇంకా అలా కట్ చేసి రెండు సైడ్లు అయితే కొంచెం కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి ఇంకా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేయాలి. చాలా సింపుల్. ఫస్ట్ చేసింది మాత్రం అది వేడి చేయకుండా చేశాను. అది కొంచెం రాలేదన్నమాట, విరిగిపోయింది, అరటాకు చిరిగిపోయింది అది. అందుకని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా అరటాకు మొత్తం వేడి చేసేసి ఇలా ఫోల్డ్ చేశానా, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇలా అయితే ఇలా రెడీ చేశాను అనమాట. మా 4 మెంబర్కి సరిపోయాయన్నీ. మా ఇద్దరు అమ్మాయిలకు కొంచెం చిన్న సైజులో చేశాను, ఇంకా మిగతావేమో కొంచెం పెద్దగా ఇలా చేశాను అనమాట. ఇంకా ఇలా రెడీ చేసేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఇంకా అది వేసేయడమే. వీటికి ఆయిల్ పెట్టడం కానీ ఇంకా అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా వేసేయడమే అనమాట. కొంచెం సగానికి వేసేయాలి. మనం ఉడికించిన తర్వాత అది పొంగుతాయి కదా, ఇంకా అలా సగం వరకు వేస్తే ఇంకా అవి పొంగుతాయి. మనం ఇలా అరటాకుల్లో చేసిన దానికి అలాగే ఇడ్లీ పాత్రలో చేసిన దానికి పెద్దగా డిఫరెంట్ అయితే ఏం లేదండి. మైల్డ్గా అయితే ఈ అరటాకు ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్లో అయితే డిఫరెంట్ లేకపోవచ్చు కానీ ఎప్పుడు ఇడ్లీలు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలైతే కొంచెం ఇష్టంగా, వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది. అంటే చాలామంది పిల్లలకి ఇడ్లీలు ఇష్టం ఉండవు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు. అన్నిట్లలో ఇడ్లీ బ్యాటర్ వేసేసిన తర్వాత ఒక గిన్నె పెట్టేశాను, కొంచెం వెడల్పుగా ఉండేటిది. ఆ తర్వాత అందులో వాటర్ వేసేసి ఒక స్టాండ్ పెట్టేశాను. ఆ స్టాండ్ పైన ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ పెట్టేశాను. ఫస్ట్ ఒక్కటి మాత్రం కొంచెం మంచిగా పెట్టామనుకోండి, ఇంకా మిగతావన్నీ కూడా ఫస్ట్ దాని సపోర్ట్తోని ఇలా ఉంటాయన్నమాట. ఇడ్లీ పాత్రలో చేసేదానికన్నా ఇవి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి, ఒక 5 మినిట్స్. ఫస్ట్ అయితే ఒక 15 మినిట్స్ పెట్టాను. ఆ తర్వాత ఇలా ఒక చాక్తో చెక్ చేశాను, కొంచెం తడిగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాను అనమాట. అంటే మనం ఇడ్లీ పాత్రలో కొంచెం బ్యాటర్ తక్కువగా వేస్తాము, దీంట్లో కొంచెం ఎక్కువగా వేస్తాం కదా, ఒక 5 మినిట్స్ అలా టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి. ఇంకా ఫైనల్గా అయితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. అరిటాకులు అవైలబుల్గా ఉండేవాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకు ఇడ్లీ పాత్రలు తోమే పని కూడా ఉండదు. ఇడ్లీలు అయితే మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేశాను. ఇంక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇంకా తీసేయడమే. చాలా బాగున్నాయండి. అంటే ఇలా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా చాలా బాగున్నాయి. మా ఇద్దరు అమ్మాయిలకైతే బాగా నచ్చాయి. వీటి పేరు పడవ ఇడ్లీలంట. ఇంకా వాళ్ళైతే ఇష్టంగా తినేశారు. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.